పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు చెప్తున్నాడు కదా, అయ్యా మీరు యెహోవాయందు భయభక్తి కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడిచివారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీ చేతికి అత్యాచారం నువ్వు అనుభవించదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలిగినని ఇక స్పష్టంగా భక్తుడు చెప్తూ ఉన్నాడు. అంటే నువ్వు దేవుని భయభక్తి కలిగి ఉండి ఆయన త్రోవలను నువ్వు నడుచుకో. గమనించిన దేవుని పిల్లారా, దేవుడు యెషయా గ్రంథంలో 50వ అధ్యాయము 8వ వచనం చూసినట్టు మాట చెప్తాడు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదని చెప్పంటాడు ఆయన. అనేది అర్థం ఏంటంటే కనుక దేవుని యొక్క త్రోవ, దేవుని యొక్క మార్గం వేరు, మనం నడిచే మార్గం వేరు. కాబట్టి ఇప్పుడు భక్తులు ఏం చెప్తాడంటే దేవుని భయభక్తి కలిగి ఉండి ఆయన త్రోవలో నడుచుకో. మరి మీ యొక్క ఆలోచన వేరు, మీ త్రోవలను వేరు, మీ ఉద్దేశాలు వేరు. కాబట్టి ఆ త్రోవలో మీరు నడుచుకోవద్దు. కానీ దేవుని యొక్క త్రోవ, దేవుని యొక్క మార్గము ఏమైనదో ఆ మార్గము నడుచుకో. అప్పుడు నువ్వు ధన్యుడు, అప్పుడు నీ చేతి కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడు అవుతావు, నీకు